కీమోథెరపీ అవన్నీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పారు కదా. ఏ మెథడ్ తీసుకున్నా సరే అంటే నేను విన్న దాని ప్రకారం జుట్టు ఎక్కువగా ఊడిపోతది. ఒంట్లో వేడి అనేది పెరిగిపోతుంది. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ కింద. మరి వీటిని నివారించడానికి ఏముండదా? అంటే ఆ మెథడ్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయా? అంటే అవి తప్పవమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మినిమం ఎప్పుడైనా ఉంటాయి. కాకపోతే వాటిని తట్టుకునేటట్టుగా మన రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థ ఇంప్రూవ్ కావాలి. అంటే ఆ దుష్పరిణామాలు ఏమైతే రేడియేషన్ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిని తట్టుకునేటట్టుగా మనిషి యొక్క శరీరం యొక్క రోగనిరోధక శక్తి బలము పెరగాలి. అది పెరిగితే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మైనర్, తప్పవిగా. అది ఉన్నా కూడా మనం దాన్ని బయటపడచ్చు దాని నుంచి. ఓకే. ఇప్పుడు నాకు చిన్న డౌట్, క్యాన్సర్ అనేది వంశపారపర్యంగా వస్తుంది అని అంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక మదర్ ఉన్నారు, ఆమెకు ఆల్రెడీ పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయిపోయారు, ఆమెకు సెట్ అయిన ఏజ్ ఒక 45-50, ఈ ఏజ్లో ఆమెకి క్యాన్సర్ వచ్చింది అనుకో, వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉందా? ఉందమ్మా. అంటే తక్కువ అవకాశం ఉంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మనకు వచ్చే మొత్తం క్యాన్సర్లలో ఒక 10% మాత్రమే జన్యుపరంగా జెనెటిక్గా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నది. అయితే అలా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నందుకు మనకు తెలుస్తుంది కాబట్టి మన వాళ్ళకి ఫలానా క్యాన్సర్ ఫలానా టైంలో వచ్చింది, వాళ్ళకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడంతో వాళ్ళు తగ్గటము తగ్గకుండా ఏమైనా ఇది కావటం జరిగినప్పుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలకు రావచ్చు, పిల్లలకు రాకుండా ఆ జనరేషన్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో జనరేషన్లో రావచ్చు అవకాశం ఉంది. కానీ 10% మాత్రమే. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ముందస్తుగా అన్ని రకాల పరీక్షలు చేయించుకొని ఎప్పటికప్పుడు వయసును బట్టి జీవనశైలిని మార్చుకొని దానికి ఏమాత్రం కొంచెం అనుమానం ఉన్నా సరే, ఎందుకంటే మన బాడీలో శరీరంలో వచ్చే మార్పులే మనకు ఆన్సర్ చెప్తాయి. అది ఎందుకంటే మనం క్యాన్సర్కు మనమే ఆన్సర్, క్యాన్సర్ని కనిపెట్టడానికి మనమే ఆన్సర్. అంటే మన జీవన శైలి, మన ఆహారపు అలవాట్లు, మన శరీరంలో రెగ్యులర్గా ఉండే కాకుండా అదనంగా వచ్చే మార్పులు అవి గమనించినప్పుడు వాటిని కొట్టిపారేయకుండా కొంచెం అనుమానంతో వాటి మీద నిఘా పెట్టి మనం ప్రయత్నించినట్టయితే ఈ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నా కూడా మనం ముందుగా గుర్తించినట్టయితే ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.